Hello students, right now our topic is comparative account of digestive glands in vertebrates. Vertebrates లో digestive glands ఏవి వాటి యొక్క ఫంక్షన్. ఓకే, ఫస్ట్ ఇంట్రొడక్షన్. Digestive glands are the specialized exocrine glands which pour their secretion into the alimentary canal through the ducts. ఇవి స్పెషలైజ్డ్ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్, నాట్ ఎండోక్రైన్. దీస్ ఆర్ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్. దే కెన్ సిక్రీట్. అవి వాటి నుంచి వచ్చే హార్మోన్స్ను అలిమినేటరీ కెనాల్లోకి సిక్రేట్ చేస్తాయి, రిలీజ్ చేస్తాయి. ఓకే, దిస్ సిక్రేషన్ డు నాట్ కంటైన్ ఎంజైమ్స్ ఇన్ ఇన్యాక్టివ్ ఫామ్. ద ఇంపార్టెంట్ డైజెస్టివ్ గ్లాండ్స్ ఇన్ vertebrates are liver, pancreas, interstitial glands. They are help for digestion and absorption of the food. ఇందులో అవి సిక్రేట్ చేసే, రిలీజ్ చేసే హార్మోన్స్లలో ఎలాంటి ఎంజైమ్స్ ఉండవు, ఓన్లీ హార్మోన్సే ఉంటాయి. అలానే ఇవి దీంట్లో మెయిన్గా మన వర్టెబ్రాస్లో డైజెస్టివ్ గ్లాండ్స్ వచ్చేసి లివర్, ప్యాంక్రియాస్ అండ్ ఇంటర్స్టిషియల్ గ్లాండ్. ఓకేనా, ఇంటర్స్టిషియల్ గ్లాండ్, ఈ 3 గ్లాండ్స్ ఇంపార్టెంట్. ప్యాంక్రియాటిక్ సెక్రేషన్స్, లివర్ సెక్రేషన్స్ మనం క్లియర్గా స్టడీ చేస్తాం. ముందైతే ఈ 3 గ్లాండ్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే అవి డైజెషన్ చేస్తాయి, మళ్ళీ డైజెస్ట్ అయిన ఫుడ్ను అబ్జర్వ్ చేస్తాయి. ఇవి 3 ఇంపార్టెంట్. ఫస్ట్ మనం లివర్ చూసుకుంటే ఇది లివర్ యొక్క డయాగ్రామ్. నెక్స్ట్ అక్కడ సైడ్ ఉంది ప్యాంక్రియాస్ యొక్క డయాగ్రామ్. ఇది ఇక్కడ ఇక్కడ ఇవి ఎక్కడ ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్ తీసుకుంటే మనది లివర్ అండ్ మన ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ అంటే స్టమక్ కింద ఉంది కదా ఎల్లో కలర్లో, దాన్ని మనం ప్యాంక్రియాస్ అంటాం. లివర్ చూసుకుంటే ఫస్ట్ లార్జెస్ట్ డైజెస్టివ్ గ్లాండ్ ఇన్ వర్టెబ్రాస్, మేడప్ ఆఫ్ హెపాటిక్ లోబ్స్. హెపాటిక్ అనే వర్డ్ వస్తే ఇట్ ఈస్ రిలేటెడ్ టు లివర్. ఓకే, హెపాటిక్ లోబ్స్. ఇది మన వాడిలోనే లార్జెస్ట్ గ్లాండ్ ఏదంటే అది లివర్. ఇది దేంతో మేడప్ అయి అంటే హెపాటిక్ లోబ్స్తోని మేడప్ అయి ఉంటుంది. ఇట్ సిక్రేట్స్ బైల్ విచ్ ఈజ్ ఆల్కలైన్, ఎల్లోయిష్ గ్రీన్ ఇన్ కలర్. లివర్ నుంచి వచ్చేది దాన్ని మనం బైల్ అంటాం. ఇదొక బైల్, ఇదొక హార్మోన్ బైల్. అండ్ ఇది ఎలా ఉంటుందంటే ఆల్కలైన్. ఆల్కలైన్ అంటే బేస్ ఏ కలర్లో ఉంటుందంటే ఎల్లోయిష్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం మార్నింగ్ టైంలో, ఆఫ్టర్నూన్ టైంలో ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటామో ఆ టైంలో రిలీజ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మనం ఫుడ్ తీసుకున్నా తీసుకోకపోయినా హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ 4 పాయింట్ వచ్చేసి బైల్ కంటైన్ బైల్ సాల్ట్స్ అండ్ పిగమెంట్స్ బట్ నో ఎంజైమ్స్. బైల్లో సాల్ట్స్ ఉంటాయి, పిగమెంట్స్ ఉంటాయి, కానీ నో ఎంజైమ్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బైల్ సాల్ట్ యాంప్లిఫై ఫ్యాట్స్ అండ్ హెల్ప్ ఇన్ ద డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్. ఇవి ఫ్యాట్స్ని డైజెస్ట్ చేసి అబ్జర్వ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఏది బైల్ ఈజ్ స్టోర్డ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద గాల్ బ్లాడర్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్యాంక్రియాస్ పైన ఉంది కదా, అక్కడ ఇది స్టోర్ అయి ఉంటుంది. ఇక్కడ మన కింద స్ట్రక్చర్ చూసుకుంటే స్ట్రక్చర్ ఆఫ్ హెపాటిక్ లోబ్. ఇప్పుడు మనం లంగ్స్ తీసుకుంటే ఒక ఆల్వోలై ఉంటుంది. అదే కిడ్నీకి వచ్చేసరికి ఒక హెపాటిక్ లోబ్ ఉంటుంది. అది మళ్ళీ ఎక్కడికి నర్వస్ సిస్టమ్కి వెళ్ళేసరికి అక్కడ న్యూరాన్స్ ఉంటాయి. హెపాటిక్ లోబ్, దీంతోనే లివర్ అనేది మేడప్ అయి ఉంటుంది. నెక్స్ట్ ప్యాంక్రియాస్కి వచ్చేసరికి ప్యాంక్రియాస్ ఈజ్ ద ఇంపార్టెంట్ డైజెస్టివ్ గ్లాండ్, బోత్ ఎండోక్రైన్ అండ్ ఎగ్జోక్రైన్. ఇక్కడ మనకు ఎగ్జోక్రైన్, ఎండోక్రైన్ అంటే డక్ట్ గ్లాండ్స్ అండ్ డక్ట్లెస్ గ్లాండ్స్. ఓకే, ప్యాంక్రియాస్లో ఇవి బోత్ ఉంటాయి, ఎగ్జోక్రైన్ ఉంటుంది, ఎండోక్రైన్ ఉంటుంది. నెక్స్ట్ ప్యాంక్రియాస్ జ్యూస్ కంటైన్ ఎంజైమ్స్ లైక్ ట్రెప్సిన్ అండ్ అమైలేజ్, లిపేజ్ అండ్ న్యూక్లియేజ్. ఇది బోత్ ఎగ్జోక్రైన్ అండ్ ఎండోక్రైన్. ఇది కంటైన్ జ్యూస్, ప్యాంక్రియాటిక్ జ్యూస్, దాంట్లో ఎంజైమ్స్ ఉంటాయి. ఎంజైమ్స్ కింద ఇచ్చారు మనకి. ఇప్పుడు మనం కంపారిజన్ చేద్దాం. మమ్మల్స్, యాంఫిబియన్స్, ఫిషెస్, రెప్టైల్స్, బర్డ్స్, వీటిలో డైజెస్టివ్ గ్లాండ్స్ ఏది ఎలా పనిచేస్తుంది, దేని నుంచి ఏది సీక్రెట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ లివర్. ఫిషెస్లో వచ్చేసి లార్జెస్ట్ గ్లాండ్, ట్యూ లోబుడ్. హెటెరోసిరల్ ఫిషెస్ హ్యావ్ స్మాల్ గాల్ బ్లాడర్. బైల్ ఈజ్ స్టోర్డ్ అండ్ ఇన్ గాల్ బ్లాడర్. నో హెపాటిక్ డక్ట్స్. డక్ట్స్ వేరు, లోబ్స్ వేరు. డక్ట్స్ అంటే పైప్స్. ఓకే, లోబ్స్ అంటే ఉండే ఒక బాల్స్లా ఉండే ఇన్సైడ్ ఉంటాయి. డక్ట్స్ అనేవి కనెక్షన్ టు ద లివర్. ఫిషెస్లో లివర్ అనేది లార్జెస్ట్ గ్లాండ్. సేమ్ ఇన్ మమ్మల్స్ ఆల్సో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ గ్లాండ్. ఇక్కడ కూడా గాల్ బ్లాడర్ అనేది లివర్ కన్నా చిన్నగానే ఉంటుంది. సేమ్ బైల్ అనేది లివర్లో, గాల్ బ్లాడర్లో స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నో హెపాటిక్ డక్ట్స్ ఇన్ ఫిషెస్లో లోబ్స్ ఉంటాయి కానీ డక్ట్స్ అనేవి ఉండవు. మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫిషెస్ అన్ని వర్టెబ్రాస్లో
ఫిషెస్, ఆంఫిబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్, మమ్మల్స్. ఫిషెస్కి వచ్చేసరికి 2 లోబ్స్ ఉంటాయి. ఆంఫిబియన్స్కి వచ్చేసరికి 3 లోబ్స్ ఉంటాయి. రెప్టైల్స్కి వచ్చేసరికి 3 లోబ్స్, బర్డ్స్ 3 లోబ్స్, మమ్మల్స్ 4 లోబ్స్. ఓకే, ఇక్కడ హెపాటిక్ డక్ట్స్ అనేవి ఆబ్సెంట్ ఫిషెస్కి వచ్చేసరికి. మళ్ళీ ఆంఫిబియన్స్, రెప్టైల్స్ ఇక్కడ ప్రజెంటే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఆంఫిబియన్స్ చూసుకుంటే 3 లోబుడ్ గాల్ బ్లాడర్ ఇస్ ప్రజెంట్, హెపాటిక్ డక్ట్స్ ఆల్సో ప్రజెంట్, అండ్ బైల్ హెల్ప్ టు ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ని ఎమల్సిఫై చేయడానికి బైల్ అనేది యూజ్ అవుతుంది. అలానే ఫ్యాట్స్ డైజెషన్, అబ్జార్ప్షన్ కూడా బైల్ అనేది యూజ్ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆంఫిబియన్స్కి వచ్చేసరికి 3 లోబుడ్. ఎక్కడైనా సరే బైల్ అనేది గాల్ బ్లాడర్లో స్టోర్ అయి ఉంటుంది. ఎక్కడ నుంచి? లివర్ నుంచి రిలీజ్ అయ్యి గాల్ బ్లాడర్లో స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ రెప్టైల్స్కి వచ్చేసరికి 3 లోబుడ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఫిషెస్లో 2 లోబుడు, ఆంఫిబియన్స్లో 3 లోబుడు, రెప్టైల్స్ 3 లోబుడు, బర్డ్స్ 3 లోబుడు, మమ్మల్స్ 4 లోబుడు. వెల్ డెవలప్డ్ గాల్ బ్లాడర్. రెప్టైల్స్కి వచ్చేసరికి గాల్ బ్లాడర్ అనేది వెల్ డెవలప్ అయి ఉంటుంది. ఇక్కడ రెప్టైల్స్లో క్రొకడైల్స్ తప్ప అన్నిట్లో 3 లోబుడే ఉంటుంది. నెక్స్ట్ హెపాటిక్ డక్ట్స్ ఆర్ ప్రజెంట్, బైల్ ఈజ్ స్టోర్డ్ అండ్ రిలీజ్ యాజ్ రిక్వైర్డ్. ఎంత కావాలో అంత మాత్రమే రిలీజ్ అవుతుంది. ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఫిషెస్, ఆంఫిబియన్స్ ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? ఇక్కడ కూడా అక్కడే స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ బర్డ్స్కి వచ్చేసరికి 3 లోబుడు, లివర్ 3 లోబుడు, లోబ్స్ మనం ఇంతకుముందు డయాగ్రామ్ చూసినాం కదా, అలాంటి లోబ్స్ 3 ఉంటాయి. నెక్స్ట్ గాల్ బ్లాడర్ ఈజ్ లార్జ్ ఇన్ సైజ్, బైల్ ఈజ్ స్టోర్డ్ అండ్ రిలీజ్డ్ ఇంటూ డియోడినమ్. ఇక్కడ గాల్ బ్లాడర్ ఈజ్ లార్జ్. మిగతా ఫిషెస్, ఆంఫిబియన్స్, రెప్టైల్స్కి వచ్చేసరికి సైజులో గాల్ బ్లాడర్ డెవలప్డ్, ఫంక్షన్ పరంగా వెల్ డెవలప్డ్ ఉన్న, సైజ్ పరంగా కొంచెం చిన్నగా ఉంటుంది. అదే బర్డ్స్కి వచ్చేసరికి వెల్ డెవలప్గా ఉంటుంది. అలానే బైల్ ఏమో డియోడినంలోకి రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మమ్మల్స్కి వచ్చేసరికి 4 లోబుడ్ గాల్ బ్లాడర్ ఇస్ ప్రజెంట్. ఓకే, ఇక్కడ మాత్రమే 4 లోబుడ్ గాల్ బ్లాడర్ అనేది ఉంటుంది. బిట్వీన్ రైట్ లోబ్ అండ్ హెపాటిక్ డక్ట్స్ ఓపెన్ ఇంటూ డియోడినం విత్ బైల్. డియోడినంలోకి బైల్ అనేది ఓపెన్ అవుతుంది, సీక్రెట్ అవుతుంది. ఓకేనా, ఇది లివర్. సెకండ్ వచ్చేసరికి ప్యాంక్రియాస్. డిఫ్యూజ్ ప్యాంక్రియాస్ కన్సిస్ట్ స్కాటర్డ్ ప్యాంక్రియాటిక్ సెల్స్ ఇన్ మెసెంట్రీ అండ్ అరౌండ్ బైల్ డక్ట్స్. ఈ ప్యాంక్రియాస్ అనేవి ఎక్కడ ఉంటాయంటే, మనం ఇక్కడ ప్యాంక్రియాటిక్ సెల్స్ ఆర్ మెసెంట్రీ అండ్ అరౌండ్ ద బైల్ డక్ట్స్. ఓకే, నెక్స్ట్ ఇది ఫిషెస్లో. అది మళ్ళీ ఆంఫిబియన్స్కి వచ్చేసరికి ఎలాంగేటెడ్. ఇక్కడనేమో సెల్స్ లాగా ఉంటాయి, ఇక్కడనేమో ఎలాంగేటెడ్. ఇక్కడ లామెల్లే, క్యాపిల్లారిస్ లాగా ఆంఫిబియన్స్లో ప్యాంక్రియాస్ ఉంటాయి. ఎలాంగేటెడ్ లోబులేటెడ్ ప్యాంక్రియాస్ లైస్ ఇన్ మీసెంట్రీ ఆఫ్ డియోడినం. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మీసెంట్రీ. సెంటర్ అంటే ఇక్కడ ఎలాంగేటెడ్గా ఉండి లోబుడ్ ఆఫ్ ప్యాంక్రియాస్ ఉంటాయి. ఇక్కడ సెల్స్గా ఉంటాయి, ఇక్కడనేమో ఎలాంగేటెడ్ లాంగ్గా ఉంటాయి. రెప్టైల్స్కి వచ్చేసరికి ఎలాంగేటెడ్. సేమ్ రెప్టైల్స్, ఆంఫిబియన్స్, బర్డ్స్ ద ప్యాంక్రియాస్ విల్ బీ ఎలాంగేటెడ్. ఇదే సిమిలర్ క్యారెక్టర్స్ లివర్లో 3 లోబుడ్, 3 లోబుడ్, 3 లోబుడ్. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఎలాంగేటెడ్. రెప్టైల్స్లో ప్యాంక్రియాస్ లైస్ ఇన్ మీసో డియోడినం మీసో పార్ట్లో ఇది ఉంటుంది. నెక్స్ట్ ఎలాంగేటెడ్ బర్డ్స్లో కూడా ఎలాంగేటెడ్. బైలోబుడ్ లైస్ ఇన్ మీసెంట్రీ లూప్ ఆఫ్ డియోడినం. నెక్స్ట్ మమ్మల్స్కి వచ్చేసరికి వెల్డోపుల్ లోబులేటెడ్ లైస్ ఇన్ ద కర్వ్ ఆఫ్ ద డియోడినం. ఇక్కడ కర్వ్ డియోడినం, మా స్టమక్ కింద డియోడినం ఉంటుంది కదా, దాని కర్వ్లో ఈ ప్యాంక్రియాస్ అనేది ఉంటుంది. హ్యావ్ బోత్ ఎగ్జోక్రైన్, ఎండోక్రైన్ గ్లాండ్స్. దీన్నే మిక్స్డ్ గ్లాండ్ అంటాం. ఏదైతే ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ డక్ట్స్ ఉంటాయి, డక్ట్లెస్ గ్లాండ్స్ ఉంటాయి, వాటినే బోత్ మిక్స్డ్ గ్లాండ్స్ అంటాం. ఓకేనా, ఇది ప్యాంక్రియాస్ కంపారిజన్. నెక్స్ట్ ప్యాంక్రియాటిక్ సిక్రేషన్స్. ఫిషెస్లో వచ్చేసి ప్యాంక్రియాస్ సిక్రెట్స్ జ్యూస్ కంటైనింగ్ ట్రిప్సిన్, అమైలేజ్ అండ్ లైపేజ్. ప్యాంక్రియాస్ ఏమేమి సీక్రెట్ చేస్తుంది? ఫిషెస్కి వచ్చేసరికి వీటిని సీక్రెట్ చేస్తుంది. అదే ఆంఫిబియన్స్కి వచ్చేసరికి జ్యూస్ విత్ ట్రిప్సిన్ అండ్ అమైలేజ్ అండ్ సేమ్. ఫిషెస్, ఆంఫిబియన్స్లో సేమ్ జ్యూసెస్ని ఇది హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ రెప్టైల్స్కి వచ్చేసరికి సీక్రెట్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ విత్ డైజెస్టివ్ ఎంజైమ్స్. ఇక్కడ జ్యూస్తో పాటు డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా రిలీజ్ చేస్తుంది దేంట్లో? రెప్టైల్స్లో. నెక్స్ట్ బర్డ్స్కి వచ్చేసరికి సీక్రెట్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ విత్ డైజెస్టివ్ ఎంజైమ్స్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ రెప్టైల్స్. సీక్రెట్స్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ రిచ్ ఇన్ ఎంజైమ్స్. ఇక్కడ మమ్మల్స్కి వచ్చేసరికి ఎంజైమ్స్ అనేవి ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఇది ప్యాంక్రియాటిక్ సిక్రేషన్స్. నెక్స్ట్ ఇంటర్స్టిషియల్ గ్లాండ్స్.
నెక్స్ట్ ఇంటెస్టైనల్ గ్లాండ్స్ ప్రజెంట్ ఇన్ ద లైనింగ్ ఎపిథీలియల్ ఆఫ్ ఇంటెస్టైన్ సీక్రెట్ ఇంటెస్టైనల్ జ్యూస్. ఎపిథీలియల్ అంటే ఎండో అంటే లోపల, ఎపి అంటే పైన, ఇంటెస్టైనల్ పైన ఈ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఏం సీక్రెట్ చేస్తాయి అంటే ఇంటెస్టైనల్ జ్యూస్ను సీక్రెట్ చేస్తాయి దేంట్లో, ఫిషెస్లో. నెక్స్ట్ యాంఫిబియన్స్కి వచ్చేసరికి న్యూమరస్ గ్లాండ్స్ ఇన్ లైనింగ్ ఇంటెస్టైన్ సీక్రెట్ సేమ్, ఇక్కడ సేమ్ రిజెంబుల్ సిమిలర్ టు ఫిషెస్ ఓన్లీ. నెక్స్ట్ న్యూమరస్ ఇంటెస్టిషనల్ గ్లాండ్స్ ప్రజెంట్ ఇన్ ద మ్యూకోసాలో ఇక్కడ చాలా ఉంటాయి గ్లాండ్స్ అనేవి. న్యూమరస్ అంటే నెంబర్ ఆఫ్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ బర్డ్స్కి వచ్చేసరికి ఇంతకుముందు రెప్టైల్స్లో ఇది బర్డ్స్. ఇంటెస్టినల్ గ్లాండ్స్ వెల్ డెవలప్డ్ ఇన్ డియోడినమ్. ఇంతకుముందు మనం చూసుకున్న 3 ఫిషెస్, యాంఫిబియన్స్, రెప్టైల్స్ వచ్చేసరికి అవి ఎపిథీలియం ఆఫ్ ఇంటెస్టైన్. ఇక్కడ వచ్చేసరికి డియోడినమ్. ఇంటెస్టినల్ గ్లాండ్స్ ఆర్ వెల్ డెవలప్డ్ ఇన్ డియోడినమ్. ఇక్కడనేమో ఎపిథీలియం ఆఫ్ ఇంటెస్టైన్, కానీ ఇక్కడ డియోడినంలోనే అవి డెవలప్ అయి ఉంటాయి. నెక్స్ట్ మమ్మల్స్కి వచ్చేసరికి క్రిప్ట్స్ ఆఫ్ లియోబెర్కిన్ ప్రజెంట్ ఇన్ లార్జ్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్. ఇవి లార్జ్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్ మధ్యలో ఈ ఇంటెస్టినల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వాటి ఫంక్షన్స్, వీటి యొక్క ఫంక్షన్స్ ఏంది, ఈ హార్మోన్స్ యొక్క ఫంక్షన్, డైజెస్టివ్ గ్లాండ్స్ యొక్క ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ ఏంటంటే డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్. ఇది మెయిన్, అన్నిట్లో ఇదే వస్తుంది. హెల్ప్ ఇన్ డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. నెక్స్ట్ ఫిషెస్లో అది. నెక్స్ట్ సెకండ్ యాంఫిబియన్స్కి వచ్చేసరికి డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్. నెక్స్ట్ రెప్టైల్స్లోనేమో ఎంజైమ్స్ హెల్ప్స్ ఇన్ కంప్లీట్ డైజెషన్, సేమ్. మళ్ళీ బర్డ్స్లో కూడా అంతే, కంప్లీట్ డైజెషన్. మమ్మల్స్కి వచ్చేసరికి సీక్రెట్ ఎంజైమ్స్ అండ్ అబ్జర్వ్ వాటర్ అండ్ న్యూట్రిషన్. ఇక్కడ మాత్రం దాని ఫంక్షన్ అనేది డిఫరెంట్. సీక్రెట్ ఎంజైమ్స్ సీక్రెట్ చేసి వాటర్ను అబ్జర్వ్ చేసుకుంటుంది, న్యూట్రియన్స్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ డైజెషనే కాకుండా ఫుడ్ను మరియు అంటే డైజెషన్ అయిన వాటర్, మినరల్స్ని, న్యూట్రియన్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది దేంట్లో, మమ్మల్స్లో. ఇది కంపారిజన్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ ఇన్ వర్టెబ్రాస్, ఫిషెస్ టు మమ్మల్స్. నెక్స్ట్ మనం ఇక్కడ జనరల్ పాయింట్ చూసుకుంటే లివర్ సీక్రెట్ బైల్ విచ్ కంటైన్ బైల్ సాల్ట్స్ అండ్ పిగ్మెంట్స్. ఇంతకుముందు ఫస్ట్లో వచ్చింది కదా, బైల్లో ఏముంటుంది అంటే బైల్ సాల్ట్స్ అండ్ పిగ్మెంట్స్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి బైల్ హ్యాస్ నో ఎంజైమ్స్ బట్ ఇట్ ఎమల్సిఫైస్ ఫ్యాట్స్. దీంట్లో ఎంజైమ్స్ అనేవి ఉండవు కానీ ఫ్యాట్స్ మాత్రం ఎమల్సిఫై చేస్తాయి. థర్డ్ పాయింట్ ప్యాంక్రియాస్ ఈజ్ ద మిక్స్డ్ గ్లాండ్. మిక్స్డ్ అంటే ఇంతకుముందు చెప్పిన విచ్ కంటైన్ ఎండోక్రైన్ అండ్ ఎగ్జోక్రైన్. డక్ట్ గ్లాండ్స్ అండ్ డక్ట్లెస్ గ్లాండ్స్ ఆర్ కాల్డ్ both at one gland. These are called mixed gland. It secretes pancreatic juice which contain enzymes like trypsin, amylase and lipase. Fourth point, intestinal glands secrete intestinal juice which completes digestion. ఓకే, మనకు మెయిన్గా మన సిలబస్లోనే అయితే రెండు గ్లాండ్సే, ఏవి లివర్ అండ్ ప్యాంక్రియాస్. ఈ రెండు రాసి చాలు. అడిషనల్గా ఇంటెస్టినల్ గ్లాండ్స్ రాసి వాటి ఫంక్షన్ కూడా రాసేయండి. నెక్స్ట్ కన్క్లూజన్ వచ్చేసి ఇక్కడ మనం ఇంటెస్టిషనల్ గ్లాండ్ కూడా చూడొచ్చు, దీని యొక్క స్ట్రక్చర్. ఓకే, ఎలా ఉంటుంది, ఇక్కడ లైస్ అవుతుంది అనేది. నెక్స్ట్ కన్క్లూజన్ వచ్చేసి త్రో ద స్ట్రక్చర్ ఆఫ్ డైజెషన్ గ్లాండ్స్ వేరియస్ ఇన్ డిఫరెంట్ వర్టెబ్రాస్, దేర్ ఫంక్షన్ ఈస్ ద సేమ్ టు సీక్రెట్ డైజెస్ట్ జ్యూస్ అండ్ దట్ హెల్ప్స్ ఇన్ డైజెషన్ అండ్ అబ్జర్ప్షన్ ఆఫ్ ద ఫుడ్. ఇక్కడ ప్రతి దాంట్లో రెస్పిరేషన్ అయినా, సర్క్యులేషన్ అయినా, డైజెషన్ అయినా, ఎక్స్క్రేషన్ అయినా అన్ని వర్టెబ్రాస్లో సిమిలర్గా వాటి స్ట్రక్చరల్ డిఫరెంట్ ఉన్నా ఫంక్షన్ మాత్రం ఒకటే. ఇప్పుడు రెస్పిరేషన్ వచ్చేసరికి గ్యాసెస్ ఎక్స్చేంజ్ చేయాలి, డైజెషన్కి వచ్చేసరికి ఫుడ్ను డైజెస్ట్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి, సర్క్యులేషన్ వచ్చేసి బ్లడ్ను సర్క్యులేట్ చేయాలి. అంటే స్ట్రక్చరల్గా డిఫరెంట్ ఉన్నా కానీ ఫంక్షనల్గా మాత్రం అన్ని యొక్క ఫంక్షన్ ఒకటే, సిమిలారిటీ సేమ్. ఓకే, ఇట్ ఈస్ ద కంపారిజన్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ ఇన్ వర్టెబ్రాస్. నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో కామెంట్ చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్.